పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము, మేలైనది చేయనెరిగి అట్లు చేయని వాడు పాపము చేసిన వాడగును. యాకోబు 4వ అధ్యాయం 17వ వచనం. ఫాతిమా మాత పండుగ శుభాకాంక్షలు. ఫాతిమా మాత మా కొరకు ప్రార్థించండి. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములు సమర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగణ మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగణ మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగణ మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగణ మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయం వచనములు 29 నుండి 32 వరకు. ప్రజలు అనేకులు అచ్చట చేరగా యేసు ఇట్లు చెప్పనారంభించెను. ఈ తరము దుష్టమైనది, ఇది ఒక గుర్తును కోరుచున్నది. కానీ యోనా సూచన కంటే వేరొకటి అనుగ్రహింపబడదు. ఏలయనా నినివే వాసులకు యోనా సూచన అయినట్లే ఈ తరమునకు మనుష్య కుమారుడును ఒక సూచన అగును. తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఏలయనా ఆమె సలోమాను జ్ఞానవాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను. ఇదిగో, సలోమాను కంటే అధికుడు ఇచ్చట ఉన్నాడు. నినివే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి. కనుక తీర్పు దినమున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇక్కడ ఉన్నాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు సువిశేష పట్టణాన్ని ధ్యానిద్దాం. ఆ రోజుల్లో క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు, మీరు దుష్టతరము, మీరు అద్భుతాలు సూచక క్రియలు చూస్తేనే విశ్వసిస్తాము అని మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ తరానికే కాకుండా ఇప్పుడు మన తరానికి కూడా క్రీస్తు ప్రభువు ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అద్భుతాల మీదనేనా మీ ధ్యాస అని చెప్తూ ఉన్నారు. అద్భుతం జరిగితేనే విశ్వసిస్తారా అని కూడా ఇక్కడ ప్రశ్నించినట్లు ఉంది మనల్ని. మరి మనము ప్రభుని విశ్వసిస్తున్నామా? ఇక్కడ 30వ వచనంలో క్లియర్గా చెప్పబడుతూ ఉంది. ఎలాగైతే యోనా ప్రవక్త నినివే ప్రజలకు సూచన అయ్యారో అదే విధంగా క్రీస్తు ప్రభువు మనకు సూచన అయి ఉన్నారు అని చెప్పబడుతుంది. నినివే పౌరుల దగ్గరికి వచ్చి యోనా ప్రవక్త, మీరు హృదయ పరివర్తన చెందండి, లేనిచో దేవుని ఆగ్రహము మిమ్మల్ని నాశనం చేస్తుంది అని చెప్పినప్పుడు వారు విశ్వసించి ఆ సత్యాన్ని తెలుసుకొని వెంటనే గోనె తాల్చి ఉపవాస ప్రార్థనలు చేసి దేవుని కృపకి పాత్రులయ్యారు వాళ్ళు. అదేవిధంగా మనం కూడా యేసు ప్రభు మనకి సూచన అని చెప్పి ఆయన క్లియర్గా చెప్తున్నారు. ఆయన మరణ పునరుత్థానములు మనకు సూచన. ఆయన మన కోసం తన ప్రాణాన్ని సమర్పించారు. ఆయన మరణం మీద విజయాన్ని సాధించారు. అదేవిధంగా ఆయన్ని విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవాన్ని పొందుకుంటారు అని సువిశేషంలో ఎన్నో చోట్ల చెప్పబడింది. మరి అదేవిధంగా ఆయనే మనకు సూచన అని చెప్తూ ఉన్నారు. మరి ఆయన మీద మన విశ్వాసాన్ని ఉంచి ఆయన జ్ఞానంతో మనల్ని నింపవలసిందిగా మనము ఆయన్ని వేడుకోవాలి. ఎందుకంటే సొలొమోను జ్ఞానము కంటే ఎంతో గొప్ప జ్ఞానం కలవాడు ఇక్కడ ఉన్నాడని క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. సొలొమోనుకి ఎంతో జ్ఞానం ఇస్తే ఆయన ఒకానొక సమయంలో విగ్రహారాధకుడు అయిపోయి ఎందరో మంది భార్యలు కలిగి జీవించాడు.
కానీ క్రీస్తు ప్రభువులో ఎటువంటి పాపము లేనివారు ఆయన. ఆయన జ్ఞానమునకు కర్త, జ్ఞానమునకు అధిపతి క్రీస్తు ప్రభు. ఆయన జ్ఞానముకై మనం ఎల్లప్పుడూ కాంక్షించాలి. ఆయన గురించి సత్యము తెలుసుకోవాలి. ఆయన పునరుత్థానమును చూసి మనము విశ్వసించి రక్షణ పొందుకోవాలి అని ఈరోజు సువిశేషం చెప్తూ ఉంది. మరి మనము విశ్వసిస్తున్నామా? ఆ ప్రభు చెప్పిన మాటలను, ఆ ప్రభు గురించిన సత్యమును విశ్వసిస్తున్నామా? మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రార్థించుదము. ఓ క్రీస్తు ప్రభువా, సూచనల కోసం ఎదురు చూస్తూ సత్యాన్ని కనిపెట్టుకోకుండా ఉండకుండా నీ వాక్యమును వినే చెవులను, పశ్చాత్తాపపడే హృదయాన్ని, మార్పు కోసం సిద్ధమైన మనస్సును మాకు అనుగ్రహించండి. క్రీస్తు ప్రభువా, మీ జ్ఞానముతో మమ్మల్ని ఎల్లప్పుడూ నడపండి. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఫాతిమా మాత మా కొరకు ప్రార్థించండి.